ఈ ఫ్లెక్స్ చూసి అయితే చాలా అంటే చాలా నవ్వుకున్నాను అనమాట. ఏంట్రా బాబు ఇక్కడ కూడా అని. గ్రౌండ్ క్లీనింగ్ కూడా సపరేట్ టీం ఉన్నదంటే అర్థం చేసుకోండి. హలో ప్రైజ్ ద లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసారు మా ఇంటి దగ్గర నుండి గుడారాల పండుగకి ఎలా రీచ్ అయ్యాను అన్నది. ఇప్పుడైతే మొత్తం క్లియర్ గా చూడొచ్చు అనమాట. అంటే మార్నింగ్ కదా, సో ప్రతిదీ ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అని మొత్తం చూడొచ్చు. ఒకవేళ ఎవరైనా లాస్ట్ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు మనం ఎక్కిన బస్సు అయితే గుంటూరు నుండి గుడారాల పండుగకి డైరెక్ట్ గా ఎక్కేసాం అనమాట. అంటే మధ్యలో ఎక్కడ స్టాప్స్ లేవు. ఇప్పుడు మీకు బస్సులో కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా గుడారాల పండుగకి వెళ్లే వాళ్ళే. ఈ ఆర్టీసీ బస్సులు అయితే ఎక్కిన ప్రతి ఒక్కరిని చాలా దగ్గరికి అయితే తీసుకెళ్లిపోతాయి, అంటే ఎవరు నడవసరం లేకుండా. బట్ నేనైతే ప్రతిదీ చూపించాలి కాబట్టి మధ్యలోనే దిగిపోయి ఇదంతా నడుచుకుని వెళ్దామని చెప్పేసి దిగిపోయాను అనమాట, నేను మా ఫ్రెండ్. మీరు చూసుకోండి ట్రాఫిక్ అసలు ఎంత ట్రాఫిక్ ఉందో, జనాలు అసలు వస్తూనే ఉన్నారు. ఇక్కడ షాప్స్ అయితే ఎన్ని ఉన్నాయంటే అసలు దొరకందంటూ ఏమీ లేదు అన్నట్టుగా ఉన్నది. కరెక్ట్ గా కొండ కింద జరుగుతుంది అనమాట. సూపర్ లొకేషన్ అనమాట, చాలా అంటే చాలా బాగుంది. అంటే నైట్ అయితే సరిగ్గా చూపించలేదు కానీ ఇప్పుడైతే చాలా బాగా కనిపిస్తుంది. ఇది 48వ గుడారాల పండుగ అనమాట. ఈ 45 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా జరిగిందంటే దీని వెనకాల చాలా మంది కష్టాలే ఉంటాయి. పోలీస్ వారి దగ్గర నుంచి ఆర్టీసీ వాళ్ళు వీళ్ళందరూ ఎంతో కృషి చేస్తున్నారు ఇంత సక్సెస్ఫుల్ గా జరగడానికి. ఇక్కడ గ్రౌండ్ క్లీనింగ్ కూడా సపరేట్ టీం ఉన్నదంటే అర్థం చేసుకోండి ఎంత డీటెయిల్ గా నిర్వహిస్తున్నారు అన్నది ఈ గుడారాల పండుగ. ఇదే ఫైనల్ డే కదా, సో అందరూ వెళ్ళిపోవడానికి రెడీలో ఉన్నారు అనుకోండి. బట్ నేనైతే ఎంటర్ అవుతున్నాను అనమాట. అంటే మార్నింగ్ విజువల్స్ కూడా మొత్తం చూసారా ఎంత బాగుందో లొకేషన్. సో ఇవన్నీ మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే తిరుగుతున్నాను అనమాట. మనకి నైట్ టైం జరిగింది కదా, అది ఇక్కడే జరిగింది అనమాట. అంటే నైట్ టైం ఏమో ఇక్కడ ఓపెన్ గ్రౌండ్ లో జరుగుతుంది, మార్నింగ్స్ ఏమో అక్కడ గుడారాలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ జరుగుతుంది అనమాట. అంటే ఎంత వేడిలో మరి ఓపెన్. అసలు ఇదెంత కామెడీ చూడండి, నైట్ 12:31 వరకు జరిగింది నైట్. అయినా సరే మార్నింగ్ లోపు స్టేజ్ మొత్తం పీకేశారు. అసలు ఎక్కడే జరిగిందా, ఈ ప్లేస్ లోనే జరిగిందా అన్నట్టుగా చేస్తారు మొత్తం. ఒక పక్కన గుడారాల్లో ప్రార్థన జరుగుతుంది, ఇక్కడ మాత్రం పీకేస్తా ఉన్నారు. అంటే వీళ్ళ పనుల్లో వీళ్ళే ఉన్నారు. ప్రమోట్ చేసుకోవడానికి ఇంకెక్కడా దొరకలేదేమో, ఈ ఆదివాసీ హీరోయిలు ఎక్కడ కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఈ ఫ్లెక్స్ చూసి అయితే చాలా అంటే చాలా నవ్వుకున్నాను అనమాట. ఏంట్రా బాబు ఎక్కడ కూడా అని. మీరు చూస్తున్నారు కదా గుడారాలకి ఎందుకు వచ్చిన వాక్యం అంటున్నారు. వీళ్ళందరూ నాకు తెలిసి డైలీ అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు అనుకుంటా. అంటే వీళ్ళందరూ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అనుకుంటా నాకు తెలిసి. అంటే ఎందుకన్నానంటే వీళ్ళెవరూ లగేజ్ తెచ్చుకోవడం, బట్టలు అవి ఇవేం కనిపించలేదు అనమాట. ఈ గుడారాల పండుగలు అనేవి ఎవ్రీ ఇయర్ జరుగుతాయి కదా, సో ప్రతిసారి ప్లేస్ అవి మనం అద్దెకి తీసుకోకుండా మొత్తం కొనేసారనమాట. ఒక 70 ఎకరాలు అలా కొన్నారంట. సో ఇదే ప్లేస్ లో చర్చ్ కూడా కట్టారు, దాన్ని కూడా చూపిద్దాం వెళ్ళి. అంటే ఈ ప్లేస్ కూడా రీసెంట్ గానే కొన్నారు కదా, సో ఇది ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉన్నదనమాట. అండ్ ఈ చర్చ్ పక్కనే దయాక్షేత్రం అని చెప్పేసి ఒకటి పెట్టారనమాట. అంటే నాకు దాన్ని ఏమనాలి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడైతే ప్రతి ఒక్కరు ఫొటోస్ దిగుతున్నారనమాట. ఇక్కడ కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారనమాట. వాళ్ళు 50 రూపీస్ తీసుకుని అప్పటికప్పుడు ప్రింట్ ఇచ్చేస్తున్నారు అనమాట. అంటే ఒక ఫోటోకి 50 రూపీస్ అంట. హ్యాపీగా ఫోన్ లో తీసుకుంటూ వదిలిపోయేదానికి 50 రూపీస్ ఎందుకు ఇవ్వడం. చాలా మంది ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటున్నారు అనమాట. మనకి నైట్ ప్రేయర్ జరిగినప్పుడు పోడియం ఉంది కదా, అది ఇదే అనమాట. అంటే నైట్ ప్రేయర్ అయిపోయింది కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. ఇంకా చాలా కన్స్ట్రక్షన్ జరగాలి. అంటే ఈ గుడారాల పండుగలు అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు అనుకుంటా. అండ్ కరెక్ట్ గా చర్చ్ ఆపోజిట్ లోనే ఉందన్నమాట బాప్తీసాలు ఇచ్చే ప్లేస్. రీల్స్ లో చాలా వీడియోస్ లో చూసే ఉంటారు కదా గుడారాల పండుగలో బాప్తీసాలు ఇస్తున్న వీడియోస్, అది ఇక్కడే అనమాట. ఇక్కడ ప్రతి సదుపాయాన్ని అరేంజ్ చేశారనమాట. అంటే తాగడానికి మంచినీరు దగ్గర నుండి ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అరేంజ్ చేశారు. అండ్ మీరు చూసుకుంటే ఇవన్నీ మొబైల్ టాయిలెట్స్ అనమాట. ఇంతమంది జనానికి ఇవి సరిపోతాయా అంటే సరిపోవు, కానీ ప్రతి ఒక్కటి కూడా లోటు చేయకుండా ప్రతిదీ అరేంజ్ చేశారు. ఇప్పుడు మనకు వీడియోలో కనిపిస్తున్నారు కదా వీళ్ళు అనమాట. 3-4 రోజులు ఇక్కడే ఉండిపోవడానికి లగేజ్ మొత్తంతో వచ్చేసిన వాళ్ళు అనమాట. మీరు చూసుకుంటే బట్టలు అవన్నీ ఇక్కడే ఆరేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పింక్ టీ షర్ట్స్ వేసుకొని యూనిఫామ్ గా ఉన్నారు. వీళ్ళందరూ నాకు తెలిసి ఫుడ్ దగ్గర ఉండే వాలంటీర్స్ అనుకుంటా. ఒకవేళ ఫుడ్ సర్వింగ్ స్టార్ట్ అయితే ఒకేసారి అందరూ వెళ్ళడానికి అనుకుంటా. అంటే మళ్ళీ వేరు చోట ఉంటే వీళ్ళందరినీ గ్యాదర్ చేయడం చాలా కష్టం కదా, సో వీళ్ళందరూ ఒక చోట గ్యాదర్ అయి ఉన్నారు అనుకుంటా. అంటే స్నానాలు చేయడానికి ఫ్రెష్ అవడానికి కూడా వేరే ఏరియాస్ లో ఉన్నాయన్నమాట. అంటే మొబైల్ టాయిలెట్స్ వేరు అండ్ ఫ్రెష్ అవడానికి ఇవి కూడా వేరే ఏర్పాటు చేశారనమాట. ఇదంతా ఫుడ్ సెక్షన్ అనమాట. లోపలే వండుతున్నారు, బరకాలు కట్టేశారు కనిపించకుండా. అంటే కనిపించకుండానో లేదంటే లోపల ఉన్న వీడి బయటకు వస్తుందనో తెలియదు, కానీ లోపల ఏం జరుగుతుంది, లోపల ఎలా వండుతున్నారు ఇవన్నీ మనం చూపించలేకపోతున్నాము, కానీ చూపిద్దాం ఎలా అయినా సరే. ఇప్పుడు మీరు లోపల చూసుకుంటే ఇదనమాట పరిస్థితి. అసలు చూడండి ఎంత పెద్ద పెద్ద గిన్నెలు అవి ఉన్నాయో. అంటే ఇన్ని లక్షల మందికి వండాలంటే మరి ఆ మాత్రం ఉండాలి కదా గిన్నెలు అవన్నీ. అండ్ మీకు ఒక విషయం తెలుసా, ఇక్కడ వండే వాళ్ళు కూడా పాస్టర్ గారులే అంట. అంటే ఒక వీడియోలో చెప్పారనమాట జాన్ వెస్లీ అన్న, ఇక్కడ వండే వాళ్ళు కూడా పాస్టర్ గారులే ఇక్కడ మొత్తం చూసుకునేది. అంటే వేరే చోట్ల హుసానా మినిస్ట్రీస్ ని నిర్వహిస్తున్నారు కదా, వాళ్ళే స్వయంగా వండుతారంట. అండ్ ఇక్కడ కొన్ని LED స్క్రీన్లు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఒకవేళ వండే వాళ్ళు మిస్ అయిపోతారు కదా వాక్యాన్ని, సో వాళ్ళు మిస్ అవ్వకుండా లోపల LED స్క్రీన్లు కూడా అరేంజ్ చేశారనమాట వాళ్ళ కోసం. అండ్ బయట చూసుకుంటే భోజనశాల అనమాట. ఇక్కడే మొత్తం అందరూ లైన్లో నుంచి భోజనం అది తీసుకుంటారనమాట. ఒకవేళ లోపలికి వెళ్ళి కూర్చుని తినాలంటే
లోపల కూడా వెళ్ళి కూర్చొని తినొచ్చు. స్త్రీల భోజనశాల వేరేగా ఉంది, పురుషుల భోజనశాల వేరేగా ఉంది. ఇక్కడ లోపల చూసారు కదా, ఇక్కడ లోపల కూర్చొని తినొచ్చు అనమాట లైన్గా. వీళ్ళందరూ బ్లూ కలర్ యూనిఫామ్తో ఉన్నారు. వీళ్ళందరూ ఫుడ్ సర్వ్ చేయడానికి అనుకుంటా. పాపం వీళ్ళ కార్ టైర్ పంచర్ అయినట్టు ఉంది. వీళ్ళైతే చాలా ఇబ్బంది పడలేదు, ఎందుకంటే టౌన్కి వెళ్ళాలంటే చాలా దూరమే ఉన్నది. ఇంక మీరు చూసుకుంటే చూసారా ఎంతమంది జనాలు. వీళ్ళందరూ కూడా 4-5 రోజులు ఉండిపోవడానికి వచ్చిన వాళ్ళే అనమాట. వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ చూస్తే నాకు ఒకటి అనిపించింది అనమాట. అంటే మనకి ఏమన్నా హాలిడేస్ కానీ ఏమన్నా వస్తేని మనం మారేడుమల్లి కానీ అరకు అలా ఫ్యామిలీ ట్రిప్స్ వేస్తాం కదా, కానీ వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట, వీళ్ళందరూ ట్రిప్ కింద హోసన్న గుడారాల పండగకి వచ్చారనమాట. అంటే ఓన్లీ ఫ్యామిలీయే కాదు, సంఘాలుగా కూడా వచ్చారు. ఇదైతే నాకు చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకో నాకు వీళ్ళని చూసినప్పుడు అదే అనిపించింది. మీరు ఇక్కడ చూసుకుంటే చాలా కౌంటర్సే ఉన్నాయి. భోజనం టికెట్స్ గురించి, ప్రథమ చికిత్స, అలాగే రిజర్వేషన్ కౌంటర్స్, ఇలా చాలానే ఉన్నాయి అనమాట. అండ్ ఇదే ఫైనల్ డే కదా, అందరూ రెడీ అయిపోతున్నారు అనమాట. అంటే వ్యాన్లు అవన్నీ వేసుకొచ్చిన వాళ్ళందరూ రెడీలో పెట్టేసుకుంటున్నారు ఇంటికి రిటర్న్ అయిపోవడానికి. మనమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. మనం ఏమి ఇంటికి వెళ్ళిపోతుంటే ఇంకా వస్తూనే ఉన్నారు లోపలికి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నానంటే అదే హోసన్న మినిస్ట్రీస్ ఫస్ట్ స్థాపించారు కదా చర్చ్, అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే ఏసాన్ గారు ఫస్ట్ చర్చ్ కట్టింది అక్కడే అనమాట, లేమల్లిలో. సో అక్కడికే మనం వెళ్తున్నాం ఇప్పుడు. మనకి దారి మధ్యలో చూసుకుంటే అన్ని షాప్సే అనమాట. ఎక్కడ లేని టెంపరీ షాప్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. పక్కనే చెరుకు తోటలు ఉన్నాయి, అవి తీసుకుని డైరెక్ట్ గా అమ్మేస్తున్నట్టున్నారు ఇక్కడే. మనం నెక్స్ట్ షాప్కి అయితే వచ్చేసాం అనమాట. అదే ఇది ఇప్పుడు లేమల్లో కట్టారు కదా ఫస్ట్ చర్చ్, ఇదే అనమాట ఏసాన్ గారు స్థాపించింది. సో లోపలికి వెళ్ళి మొత్తం వీడియో తీద్దాము. పక్కన చిన్న మెట్లు ఉన్నాయన్నమాట. పైకి వెళ్ళి అసలు ఎలా ఉన్నదన్నది చూద్దాము. పైకి వెళ్ళి చూస్తే ఒక 2-3 రూమ్లు ఉన్నాయన్నమాట. అంటే బహుశా దీంట్లో ఉండేవారేమో, మనకు తెలియదు కదా. అండ్ పక్క నుండి చూస్తే రోడ్డు పక్కన అనమాట అదే ప్రార్థనా గుహ అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఈ ప్రార్థనా గుహలోని ఏసాన్ గారు కూడా ప్రార్థన చేసుకునేవారంట. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. లోపల చూస్తుంటే లోపల ప్రార్థన చేసుకుంటున్నారు అనమాట. కానీ నేను వీడియో తీస్తానని క్షమించండి. చూసారు కదా, ఇదే ఏసాన్ గారు మొట్టమొదటి స్థాపించిన హోసన్న మందిరం చర్చ్ అనమాట. సో మనం నెక్స్ట్ గుంటూరు వెళ్ళిపోతున్నాం అనమాట. అక్కడ నుండి మళ్ళీ మనం ఇంటికైతే ప్రయాణం అయిపోదాము. అసలు మీరు చూసుకోండి, ట్రాక్టర్ల మీద వీళ్ళందరినీ చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా ఆనందం వేస్తుంది అనమాట. నేను 2 సంవత్సరాల క్రితం గుడారాల పండగకి వచ్చాను అనమాట. అది ఈ ప్లేస్లోనే జరిగింది. అంటే అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పానంటే, గుంటూరులో ఉన్నది కదా గోరెంట్ల చర్చ్ పక్కనే జరిగేటప్పుడు. కానీ ఇప్పుడు చూస్తుంటే మొత్తం అన్ని ఇల్లులే, అసలు ఎక్కడే జరిగినాయా, ఈ ప్లేస్లోనే జరిగినాయా అన్నట్టుగా ఉన్నదనమాట ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న చర్చే అబ్రహాం గారు నడిపిస్తున్నది, అంటే గోరెంట్లలో ఉన్న చర్చ్ అనమాట. ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేస్తాను అనమాట మనం ఇంటికి వెళ్ళిపోవడానికి. మీకు అవతల వైపు ట్రైన్ కనిపిస్తుంది కదా, అదే మనం వెళ్ళాల్సిన ట్రైన్ అనమాట. లోపల బ్యాగ్ పెట్టేసి అంటే ప్లేస్ ఉంటుందో ఉండదని చెప్పేసి అక్కడ బ్యాగ్ పెట్టేసి వచ్చేసాను అనమాట. అంటే మా ఫ్రెండ్ అది వేరే ట్రైన్ అనమాట. సో వాడి గురించి అవతల వైపు వచ్చి కూర్చున్నాను. ఫైనల్గా వాడు వెళ్ళాల్సిన ట్రైన్ కూడా వచ్చేసింది. వాడు వెళ్ళిపోయిన తర్వాత, ఈ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మనం అవతల వైపు వెళ్ళిపోదాం. తర్వాత మన ట్రైన్ కూడా ఎక్కేసాం అనమాట. మీరు ఇక్కడ వీడియోలో చూస్తుంటే చాలా మంది వైట్ యూనిఫామ్ గా కనిపిస్తున్నారు. అంటే అర్థమైంది అనమాట, ఓకే వీళ్ళందరూ కూడా హోసన్న గుడారాల పండుగకు వచ్చిన వాళ్ళే అని. ఇంకా మన జర్నీ కూడా స్టార్ట్ అయిపోయింది గుంటూరు నుండి భీమవరం. కరెక్ట్ టైం అయితే ఈ టైంకి నేను భీమవరంలో ఉండాలి, కానీ ఇప్పటికీ గుడివాడలోనే ఉన్నాను. అంత లేట్గా వెళ్తుంది ఈ ట్రైన్. నా పక్కన కూర్చున్న వాళ్ళు, నా ఎదురు కూర్చున్న వాళ్ళు, అసలు భోగిలో సగం మంది గుడారాల పండుగకు వచ్చిన వాళ్ళే. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పానంటే పైన చూసుకోండి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా చేపలు అని చెప్పేసి, అవి చూసి అంత కాన్ఫిడెంట్గా చెప్పాను అనమాట. ఫైనల్గా మనం దిగాల్సిన స్టేషన్ కూడా వచ్చేసింది అనమాట. అదే భీమవరం అయితే వచ్చేసాం అనమాట.